ఈరోజు అనంతపురం పట్టణంలో అనంతపురం నియోజకవర్గంలో కూటమి పార్టీకి సంబంధించి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈడిగా గౌడ కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు దగ్గుపాటి ప్రసాద్ గారి యొక్క ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గోపాల్ గౌడ్ గారు కావచ్చు, సంఘ పెద్దలు చాలా మంది వచ్చారు ఈ రోజున జిల్లా నుంచి. వాళ్ళందరూ కూడా హర్షం ప్రకటిస్తా ఉన్నారు. కారణం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే మా గీత కులం ఉందో, మా గీత కులాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఏవైతే ఉన్నాయో 10% వాటా ఇస్తానని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం 335 షాపుల్ని 10% వాటా అంటే 335 షాపులు మద్యం షాపులు ఇచ్చారు. అది కూడా ఎట్లా 50% ఏదైతే ఫీజు ఉంటుందో సంవత్సరానికి దాంట్లో 50% రాయితీ ఇచ్చారు. ఈ రోజున మరలా బారుల్లో కూడా ఆ రోజు అన్న మాట ప్రకారం మళ్ళీ 10% బారుల్లో కూడా 50% ఫీజు రాయితీతో ఇవాళ మా కులాలకి, గీత కులాలకి ఇవ్వటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మా సంఘాలు, మా కులాలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇవాళ హర్షం ప్రకటిస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తా ఉన్నారు. ఎందుకంటే తరతరాలుగా స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా మా కులం గీత వృత్తిలో మగ్గిపోతా ఉంటే మొట్టమొదటిసారిగా గీత కులాలకి రాజ్యాధికారం ఇచ్చి స్థానిక సంస్థల్లో 20% వాటా ఇచ్చిన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారని కూడా సగర్వంగా నేను మనవి చేస్తా ఉన్నా. 20% వాటాని చంద్రబాబు నాయుడు గారు 33% చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి 10% తగ్గించి మొన్న 23% చేశాడు. ఇవాళ ముఖ్యంగా గీత కులాలకి పెద్దన్న మన చంద్రన్న, గీత కులాలకి పెద్దన్న మన చంద్రన్న. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఆయన వచ్చిన తర్వాత ఈ గీత కులాల వాళ్ళు మరి వృత్తి చేసి మరి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చినటువంటి మహానుభావుడు చంద్రన్న. అంతేకాదు గీత కులాలకు సంబంధించినటువంటి మరి ఎవరైతే వృత్తి చేసుకుంటా ఉన్నారో తాటి చెట్టుకు పన్ను ఉండేది, ప్రభుత్వం కూడా పన్నేసేది. ఇవన్నీ కూడా ఏటాకి లేదని చెప్పి మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం 14-19 మధ్యన పన్నులన్నీ కూడా మరి తీసేయటం జరిగింది. అంతేకాదు గీత కార్మికుడు గనక ఎప్పుడైనా తాడి చెట్టు మీద నుంచి పడితే చంద్రన్న బీమా కింద 5 లక్షల రూపాయలు ఇచ్చారు. నేను అడుగుతున్నా, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆనాడు మొన్న ముఖ్యమంత్రికి 5 ఏళ్లు ఉంటే రాష్ట్రంలో అనేక మంది గీత కార్మికులు చనిపోతే ఎక్కడైనా 1 రూపాయి ఇచ్చాడా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఇవ్వలేదే. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకాన్ని పెట్టి ఆనాడు తాతా జయప్రకాష్ గారు చైర్మన్ గా ఉంటే సైకిల్ తో పాటు 10,000 నగదు పరికరాలు ఆ రోజున బిందులు కూడా ఆ రోజున ఇచ్చాం. 1,00,000 మందికి ఇచ్చాం. అంతేకాకుండా 100 కోట్ల రూపాయలు కార్పొరేషన్ నుంచి 1,00,000 రూపాయలు సబ్సిడీ, 1,00,000 రూపాయలు రుణం ఇచ్చి 100 కోట్ల రూపాయలు ఆ రోజున ఇవ్వటం జరిగింది. 5 సంవత్సరాల్లో ఏనాడైనా గీత కార్మికుడికి 10 రూపాయలు ఎక్కడైనా ఇచ్చాడా అని నేను అడుగుతున్నా. కరోనా వచ్చి కేసులు పెట్టారు, ఎక్కకూడదంటే తాడి చెట్టు. కానీ నిజంగా ఆ రోజున ఏదైతే కళ్ళు ఉందో ఆ రోజున చాలా మంది ఆరోగ్యానికి బాగుంటది, కరోనా కూడా దూరం అయిద్దని చెప్పి ఆ రోజున తాపత్రయపడితే కేసులు పెట్టారు. ఆ రోజున మా మీద కేసులు పెట్టారు, మా కులస్తుల మీద. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో, ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా ఇవాళ గీత కార్మికుల సంక్షేమం కోసం ఇవాళ అనేక నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఆదరణ పథకం కావచ్చు, రుణాలు కావచ్చు, ముఖ్యంగా విద్య ద్వారా మన బిడ్డలు చదువుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున సంస్కరణలు చేసి ఈ రోజున మన బిడ్డలందరూ కూడా విదేశాలకు వెళ్తానికి విదేశీ విద్య ఇవ్వటం జరిగింది. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మనకి దీంట్లో ఏదైతే షాపుల్లోనూ బారుల్లోనే కాకుండా మనం స్వతంత్రంగా ఉండటం కోసం నేరాన్ని కూడా ఈ రోజున ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఎందుకంటే ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మరి ఏదైతే రంపటి చోడవరంలో 50 ఎకరాల్లో తాటి పరిశోధన కేంద్రం పెట్టారు. ఎందుకు? నేరాన్ని అభివృద్ధి చేయాలి, తాటి ఉత్పత్తులను అభివృద్ధి చేయాలి, తద్వారా గీత కార్మికులు కూడా చిన్న చిన్న పారిశ్రామికవేత్తలుగా తయారవ్వాలని చెప్పి చేశారు. ఈ రోజున
ఇంత పెద్ద ఎత్తున మా సోదరులందరూ కూడా హర్షం ప్రకటిస్తా ఉన్నారు, సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, మరి జిల్లాలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మంత్రులకి అందరూ కూడా హృదయపూర్వకంగా సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈనాడు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మా ఈడిగ జిల్లా నుండి వచ్చిన నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిజర్వేషన్ బార్లలో మాకు 10%, వైన్ షాపుల్లో 10% ఇవ్వడాన్ని ముఖ్యంగా కూడా మా గీత సకులాలు అందరూ కూడా ఎన్డీఏ కూటమికి ఎప్పుడు కూడా ఎన్నుదండుగా నిలుస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు. మా వృత్తి జన్మ హక్కుగా భావించి మాకు రిజర్వేషన్ కల్పించినాడు. ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా మమ్మల్ని గుర్తించే నాయకులు లేరు. కనుక చంద్రబాబు నాయుడు గారికి మా జిల్లాలో ఉన్న ఈడిగ కులస్తులు అందరి తరపున హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా.